కూడా చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులు చేసే పొరపాట్లు ఏవి అంటారు? చాలా మంది తల్లిదండ్రులు నార్మల్ ప్రికాషన్స్ అన్ని తీసుకునే పిల్లల్ని బయటకు పంపుతారు. కానీ కొంతమంది అక్కడక్కడ మనం మిస్ అవుతూ ఉంటాం. మెయిన్లీ హైడ్రేషన్ నెగ్లెక్ట్ చేస్తాం. మనం వాళ్ళని బిజీ షెడ్యూల్లో హైడ్రేషన్ నెగ్లెక్ట్ చేస్తాం. అంటే ఫ్లూయిడ్ తగు సమయంలో తగినంత వాళ్ళకి ఇవ్వలేకపోవడము. అలాగనే మీల్ టైం సమ్మర్లో మనము హాలిడేస్ అని గ్యాదరింగ్స్ అని ఫంక్షన్స్ అని వాళ్ళ మీల్ టైం జనరల్గా డిస్టర్బ్ అవుతుంది పిల్లలు. అది చూసుకోవాలి మనం, మీల్ టైం డిస్టర్బ్ కాకుండా. తర్వాత సన్ ప్రొటెక్షన్, ఇంతకుముందు మాట్లాడినట్టు బయటకు వెళ్ళినప్పుడు అన్ని ప్రొటెక్షన్స్, మనం సన్ ప్రొటెక్షన్ క్రీమ్ మేము చాలా తక్కువ చూస్తూ ఉంటాం మన కంట్రీలో వాడడం. వెస్ట్రన్ వరల్డ్లో అది చాలా మంది బయటకు వెళ్ళారంటే వాళ్ళు సన్ ప్రొటెక్షన్ క్రీమ్ లేని బయటకు వెళ్ళరు. బట్ మన దగ్గర సన్ ప్రొటెక్షన్ క్రీమ్ మనం చాలా తక్కువ వాడతాం. అండ్ సమ్మర్ వచ్చిందంటే పిల్లలకి బిజీ షెడ్యూల్ పెడతారు కొంతమంది పేరెంట్స్. వాళ్ళు బిజీగా ఉంటారు, ఒక తర్వాత ఒకటి ట్యూషన్ అని డాన్స్ అని అదని ఇదని బిజీ షెడ్యూల్ ఉంటుంది. అది మనం చూసుకోవాలి. తర్వాత అవుట్డోర్ ఈ 12 మధ్యాహ్నం ఇంతకుముందు చెప్పినట్టు మధ్యాహ్నం 12 నుంచి 4 PM వరకు వాళ్ళని అవుట్డోర్ పంపకుండా ఇండోర్లో ఏదైనా యాక్టివిటీస్ మనము వాళ్ళకు ఎంగేజ్ చేయాలి. చాలా మంది ఇండోర్ యాక్టివిటీస్ అంటే మెయిన్లీ పిల్లలు ఇప్పుడు ఈ కాలంలో మొబైల్ ఫోన్స్, ఐప్యాడ్ దాని మీద కూర్చుంటున్నారు. సో అది తక్కువ చేయాలి. మనం అది చాలా కాన్సన్ట్రేట్ చేయాలి యాజ్ పేరెంట్స్ అందరూ.